సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేనంటూ చేతులెత్తేయడంపై వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను తప్పి ప్రజలకు ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. నాడు పూర్ టు రిచ్ అంటూ ప్రగల్భాలు పలికి నేడు టీడీపీ నేతలకు మాత్రమే దోచిపెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు ఏపీ ప్రజలు. ఎప్పుడెప్పుడు మంత్రి లోకేష్ కాలర్ పట్టుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ రెడ్డి. పోలీసుల అండతో బయట తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఆయన అబద్ధాలను ప్రజలు ఇక భరించే స్థితిలో లేరని స్పష్టం చేశారు. లోకేష్ గారు సిద్ధంగా ఉండండి, జనం సిద్ధంగా ఉన్నారు. ఒక రకమైనటువంటి భయం ఉంది కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి అరాచకాలు, మీ ఇష్టానుసారము మీరు ఏ తప్పులు చేసినా మీ అడుగులు మడుగులు ఎత్తేటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా భయంలో ప్రజలు ఆ సాహసం చేయలేదు. కానీ డెఫినెట్గా వాళ్ళ గుండెల్లో అదే ఉంది. ఎప్పుడెప్పుడు వీళ్ళు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళ కాలర్ పట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళను చాటలతో పరకలతో కొట్టాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం అందక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పేదల నెత్తిన పిడుగుపడినట్లు చంద్రబాబు సూపర్ 6 ఇవ్వలేమని చెప్పడం దారుణమన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజలపై అధిక ధరల భారం వేస్తున్నారని, విద్యుత్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రజలకు గుదిబండలాగా మార్చారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఇన్ని ప్రగల్భాలు చెప్పి సంపద సృష్టిస్తాను, నేను సంపద ఎలా సృష్టిస్తాడనంటే మాకు తెలుసు సంపద సృష్టించటం ఏ రకంగా సృష్టించి పేదలకి పంచాలో మాకు తెలుసు అన్నారు. కరెంటు పెంచారు, 15,000 కోట్ల చిల్లర పెంచి ప్రతి సామాన్యుడి నెత్తి మీద పెద్ద భారాన్ని మోపి కరెంటు ఛార్జీలు పెంచి ఆటగాయ పడేటట్లు చేశారు నెత్తి మీద. చంద్రబాబు మోసగాడంటూ ఫైర్ అయ్యారు అరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం. సూపర్ 6 పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేసిన ఘనుడని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి ఇప్పుడు హామీలపై చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ రావణ కాష్ట చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఆయన గద్దెనెక్కే ముందు ప్రజలందరూ కూడా అరచేతిలో వైకుంఠం చూపించి ఆ ఎన్నికల హామీలో ఎన్నో చేస్తానని చెప్పేసి మాయామర్మం చేసి చంద్రబాబు నాయుడు ది గ్రేట్ మోసగాడుగా ఈ రోజు ప్రసిద్ధికెక్కినటువంటి నాయకుడు. హామీలు అయితే ప్రజలకు ఇచ్చేయడమో తప్ప ఆ హామీలు నెరవేర్చేటటువంటి విషయంలో నిస్సిగ్గుగా నేను హామీలు ఇచ్చినటువంటి పథకాలు ఏది కూడా అమలు చేయలేను అని చెప్పేసి సచివాలయంలోనే చెప్పడం నిజంగా మరి ప్రజలంతా కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రి కొడుకులు తమ గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప ఏపీకి వెలగబెట్టిందేమీ లేదని చంద్రబాబు లోకేష్లపై మండిపడ్డారు రాజోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు. 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి దావోస్ కు వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి రావడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సీఎం 1,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తెచ్చుకుంటే వీరిరువురు మాత్రం ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు వెళ్లినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కాక మొన్న తండ్రి కొడుకులు ఇద్దరు దావోస్ వెళ్లారు. అదే మాదిరిగా ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇంకా వాళ్ళు వెళ్ళారు. కనీసం వాళ్ళు 1,60,000 కోట్ల రూపాయల ప్యాకేజ్తో వచ్చారు. 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడి నుంచి దావోస్ వెళ్ళి వచ్చినటువంటి తండ్రి కొడుకులు కనీసం ₹1 ప్యాకేజ్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తు కోసం కావాల్సినటువంటి ఏ ప్రాజెక్ట్ని కూడా తను మంజూరు చేయించుకుని వచ్చినటువంటి, లేదా వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమైనా సాధించుకొచ్చానని చెప్పేది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలపై భారం మోపడం ఏంటని మండిపడ్డారు సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే గఫూర్. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాథాను ఆయన ప్రారంభించారు. సిపిఎం మహాసభల్లో రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపై, రైతాంగ ప్రజా సమస్యలపై చర్చించి రానున్న రోజుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. అమరావతి రాజధాని ఇప్పుడేం హైకోర్టు భవనం ఏమండి పడిపోతుంది, అది అసెంబ్లీ పడిపోతుందా? మళ్ళా అసెంబ్లీ కడతారంట, హైకోర్టు భవనం కడతారంట, 69,000 కోట్లు ఖర్చు పెట్టినట్ట. వీరి నాయన సొమ్మా. అరే నువ్వేమో అక్కడేమో అమరావతికి 69,000 కోట్లు ఖర్చు పెడతావు, సూపర్ 6 నువ్వు చేసి ఓట్లు సంపాదించుకున్నాక ఈ దీనికి ఏమో డబ్బులు లేవంటే ఎవడు ఒప్పుకుంటాడు? జనం ఎవరు ఒప్పుకోరు. సూపర్ 6 అమలు చేయకపోతే వీళ్ళని మాత్రం శంకరమానం పట్టిస్తారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేనంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడడంపై మహిళా సంఘాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ మండిపడుతున్నారు.